సెకండ్ హాఫ్ ఏం ముట్టుకోలేదా? కేవలం ఫస్ట్ హాఫ్ వరకేనా క్రిష్ గారు టచ్ చేసినవంతా ఫ్రెష్? అలా అదే సార్ చెప్పాను. ఇప్పుడు సెకండ్ హాఫ్ లో కూడా ఉన్నాయి ఆయన చేసి. క్రిష్ గారు అనుకున్న స్క్రిప్ట్ ఫుల్ గా చేసే లోపల లాక్డౌన్స్ వచ్చి మన సగంలో వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఆ స్క్రిప్ట్ ఫుల్ఫిల్ చేయలేకపోయాం. అది చేయాలంటే ఇంకో 4 hours సినిమా అవుద్ది. అండ్ అందుకే పార్ట్ 2 లో ఆ పోర్షన్ వస్తుంది. కొంచెం పోర్షన్ సార్ షూట్ చేసింది పార్ట్ 2 లో వస్తుంది. ఒక 20% పార్ట్ 2 లో వస్తుంది. పార్ట్ 2 లో వస్తుంది. సో ఈ పార్ట్ 1 కి ఇక్కడ బిఫోర్ ఢిల్లీ మేము స్టాప్ చేసాం కాబట్టి సో దానికి అనుకున్న కథ ఇది పార్ట్ 1 స్వాడ్ ఆఫ్ స్పిరిట్. మీ ఇప్పుడు ఆయన పట్టుకుని ఆయనకున్న పేరుకి క్రిష్ గారికి అవును సార్ మంచి బాగా తీస్తాడు అని ఆయన చెప్పిన కథే కదా మొట్టమొదటి అసలు అవును సార్ పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేసింది సినిమా చేయడం కోసం. అవును సార్ ఇది నేను చేస్తానని చెప్పి రత్నం గారికి చెప్పడం అవన్నీ ఆయన దగ్గర ప్రారంభమైనప్పుడు ఎలాగోలాగా అసలు క్రిష్ గారిని పట్టుకుని ఎలా చేయించాలి అన్న దాని మీద ఏ ప్రయత్నం చేయలేదండి? మీరు మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడగలేదు. సారీ జ్యోతికృష్ణ గారు, నేను బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో గానీ ఒక సినిమా క్వాలిటీ పరంగా గానీ ఇప్పుడు మీరు బాగా తీశారు, నో డౌట్. మేము చాలా హిట్ టీవీగా మా సంస్థ మీ సినిమాని చాలా గొప్పగా ఎంకరేజ్ చేసింది. దాన్ని ఎంతో అభినందించి ఆడియన్స్ వరకు తీసుకెళ్ళడానికి మేము చాలా ప్రోగ్రామ్స్ చేసాం కాబట్టి దాంట్లో ఎక్కడ లేదు. నేను మామూలుగా ఆన్సర్ స్ట్రైట్ 2 విషయాలు ఆల్రెడీ చెప్పాను సార్. ఒకటి ఏంటంటే ఏ డైరెక్టర్ నేనైనా సరే ఇంకెవరైనా సరే ఒక ప్రాజెక్ట్ 3 years 4 years వెళ్ళేటప్పుడు కాన్ఫిడెన్స్ అనేది కొంచెం అలా డైల్యూట్ అవుతా వస్తుంది సార్. మనం చేసేది రైటా తప్ప అనే ఒక క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ కంటిన్యూటీ ఒక విషయం ఉంటుంది. ఎప్పుడో సీన్ తీసుకుంటే అదే అన్నాక 3 years బ్యాక్ తీసిన సీన్ ని ఇప్పుడు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయమంటే మనమే సీన్ చేంజ్ చేస్తాం, మనమే మార్చేస్తాం, మనకి అది కరెక్ట్ గా అనిపించదు. ఇప్పుడు మళ్ళీ ఇంకో థాట్ వస్తుంది, దీన్ని ఇలా చేస్తుంటే బాగుంటుంది వస్తుంది. సో అది ఎప్పుడు క్రియేటర్ కి లోపల ఒక మైండ్ లో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది సార్. ఫస్ట్ అది. రెండోది ఏంటంటే టైం సార్. ఇప్పుడు మన ఎవరైనా సరే ఇప్పుడు మిమ్మల్ని పిలిచిన ప్రొడ్యూసర్ ఒక కాంట్రాక్ట్ పిలిచిన ఏం పిలిచినా 6 months 1 year 1.5 year అని అడగొచ్చు. ఇది మనకి టైం పీరియడ్ చెప్పలేకపోతున్నాం. ఇది వెళ్ళిపోతూ ఉంది, ఇది ఇప్పుడు ఫినిష్ అవుద్దా అప్పుడు ఫినిష్ అవుద్దా అని. సో దాని మీద అంత మైండ్ పెట్టి మళ్ళీ ఇంకో 2 projects చేయకుండా వదులుకొని ఒక చేసేదానికి మన సార్కి ప్రామిస్ చేయలేకపోతున్నాం. సో మీరు ఇంకో 1 year చేయండి అయిపోద్ది, ఇంకో 2 years చేయండి అయిపోద్ది అని ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ వి కుడెంట్ ప్రామిస్. ఒకటి సార్ విల్లింగ్. సో ఈ వెయిటెడ్, మామూలు వెయిట్ కాదు, ఈ వెయిటెడ్ ఫర్ 3 years దాకా. సో వెయిట్ చేసి ఒక టైం పీరియడ్ ఫిక్స్ చేసి దీనిపై నేను వెయిట్ చేయలేను, బట్ మళ్ళీ పిలిస్తే వస్తాను, మీకు ఫీజిబుల్ ఉంటే, నేను అవైలబుల్ ఉంటే, సింక్ అయితే